నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. వనపర్తి జిల్లా పాన్గల్ మండలం పండుగ వాతావరణం. మాందాపురం బండలాగుడు పోటీలకు మంత్రి జూపల్లి బ్రాండ్ ఇమేజ్. వనపర్తి జిల్లా సంప్రదాయ క్రీడలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. మాందాపూర్ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన అంతర్రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలు ఈసారి రికార్డు స్థాయిలో జనాన్ని ఆకర్షించాయి. మంత్రి మార్క్ ఈవెంట్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా మైదానంలోకి దిగి ఎద్దులను అదిలించడంతో పోటీలకు ఒక్కసారిగా క్రేజ్ పెరిగింది. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కూడా మంత్రికి తోడుగా నిలిచారు. నాయకులు రైతుల మధ్యలో కలిసిపోవడంతో ఈలలు కేరింతలతో మైదానం హోరెత్తింది. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా బలమైన ఎద్దులు బరిలోకి దిగాయి. 60,000 మెగా ప్రైజ్. నాగయ్య PRTU 50,000 రన్నరప్. జీసీ చౌదరి గుంటూరు 40,000 మూడో బహుమతి. చిన్న నరసింహ చిన్న గుడికల్ జనం. జాతర ఉదయం నుంచే ట్రాక్టర్లు ఆటోలు బైకుల్లో జనం మాందాపూర్కు క్యూ కట్టారు. గ్రంథాలయ చైర్మన్ గోవర్ధన్ సాగర్, సర్పంచ్ సుగుణారాములు, ఉప సర్పంచ్ శ్యామ్ సుందర్ గౌడ్, మాజీ ప్రజాప్రతినిధులు జయరాం సాగర్, కృష్ణ సాగర్, భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, కురువ బాలయ్య వార్డు మెంబర్లు ఈ సందడి దగ్గరుండి నడిపించారు. ఇది కేవలం పోటీ కాదు, మా ఊరి పరువు. మంత్రి గారు వచ్చి మొదలు పెట్టడం వల్ల మా జాతరకు ఇంత పేరొచ్చింది అని ఓ సీనియర్ రైతు భావోద్వేగానికి గురయ్యాడు. బండలాగుడు ముగిసిన మాందాపూర్ లో మాత్రం ఆ సందడి మాటలు ఇంకా ఆగలేదు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపీ రెడ్డి. ఎదురు చేత వస్తుంది ఒకటి శిక్ష నిర్మించిన తర్వాత సహాయ సహకారాలు అందిస్తున్న గౌరవ నాయకుడు జూపల్లి కృష్ణారావు గారు పండుగ ప్రేమిస్తున్నారు. సార్ ఒకసారి చెన్నగోళ్ళు నింపాల్సి చెన్నగోళ్ళు నింపాల్సి గట్టే గౌరవ చెప్పట్లు గట్టే గౌరవ చెప్పట్టు బీకార్ గట్టే గౌరవ చెప్పట్టు మరి మా మేఘారెడ్డి సార్ గారు చెప్పే అవసరం లేదు. తిప్పడే చెప్తాడు సార్, చెప్పేది ఆలస్యమే మా సార్ గారు. ఎందుకంటే ప్యూర్ రైతు కుటుంబం. సలకలాపూర్ సూలిపురం పక్కన సలకలాపూర్ సార్ది, చెప్పే అవసరం లే. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అర్థమవుతుంది. ఓకే ఓకే. నమో భవతి భవతి శతాయు జరుపుకోవడం సంతోషంగా ఉంది. మరియు ఇంత ఘనంగా జరగడానికి సహకరించినటువంటి వీరభద్ర స్వామి కమిటీ సభ్యులకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే మీ గ్రామ ప్రజలకు కూడా మరొకసారి వీరభద్ర స్వామి కృప అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎమ్మిగనూరు మండలం, కర్నూలు జిల్లా రెడ్డిగొండాల. అయితే మీరు ఇక్కడ ఉత్సవాలు చేస్తారు కదా, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు ఇక్కడ? మేము గత 13 సంవత్సరాల నుంచి చేస్తున్నాము ఇక్కడ ఉత్సవాలు ప్రతి సంవత్సరం. ఈ బండలాగుడు పోటీ కానీ, నందికోళ్ళ సేవ కానీ, జ్యోతులు కానీ, ఇంకా వేరే వేరే రకరకాల కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తున్నాము. గ్రామ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని దగ్గరుండి కమిటీ అన్ని నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం కొత్తగా ఏంటంటే ఊర్లో గ్రామంలోని దీపస్తంభాలు, శివకేశవుల ధ్వజస్తంభ ప్రతిష్టాపన, దీపస్తంభ ప్రతిష్టాపన, పోచమ్మ తల్లి ప్రతిష్టాపన, ఇంకా
ఇట్లా ఈ నందికొల్ల సేవ ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఏర్పాటు చేసి అంతరాష్ట్ర బండలాగుడు పోటీ కార్యక్రమం ఈ రోజు జరుగుతుంది. రేపు నందికొల్ల సేవ జరుగుతుంది. కోలాట బృందాలు, భజంత్రి అంతా అంగరంగ వైభవంగా కార్యక్రమం ఏర్పాటు నిర్వహణ చేస్తున్నాం. అయితే ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎట్లా భోజనాలు కానీ ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు భోజన వసతి, దాతలు ఇచ్చినటువంటి భోజన వసతి, దాతలు కూడా నీళ్లు ముందుకు రావడం జరిగింది. కూల్ వాటర్ అట్లాంటివి ఇంకా దాతల సహకారం వల్లనే మేము ఇంకా ముందుకు పోతున్నాం. మాకు గ్రామ పెద్దల సహకారం, గ్రామ ప్రజల సహకారం, సర్పంచ్ గారిది సుగుణమ్మ అండ్ ఉప సర్పంచ్ శ్యామసుందర్ గౌడ్, మాజీ సర్పంచ్ జయరామ్ గౌడ్, చైర్మన్ గ్రంథాలయ శాఖ చైర్మన్ గోవర్ధన్ సాగర్ వీళ్ళందరి సహకారంతో మేము ముందరకు పోతున్నాం. అందుకొరకే దానికి పేరు పోయిందంటే చెప్పు కదా. కదా మీకు ఏ విధంగా ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఉత్సవాలు చేస్తుంటే? ఉత్సవాలు చేయడం మంచిగా అనిపిస్తుంది. మా ఉత్సవాలు చేయడం వల్ల బయట ఉన్న వ్యక్తులు కూడా ఈ పండుగ ద్వారా అందరు కలుసుకోవడం జరుగుతుంది. బయట ఉన్న వ్యక్తులు ఉత్సవాల సందర్భంగా ఊర్లో వచ్చి అందరూ 1 year ఒకసారి కలవడం జరుగుతుంది. ఇది చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ కమిటీ సభ్యులు చేయడం వల్ల ఇది ముందుకు సాగుతుంది. అందుకే చాలా సంతోషంగా ఉంది మాకు. అంటే ఎట్లా ఇప్పుడు ఇంత పెద్ద పండుగ కదా, ఎట్లా చేస్తుంటారు పండుగ? ఎట్లా ఏ విధంగా మీరు కొనసాగిస్తున్నారు? ఊరు మొత్తం అందరు కలిసి దాతలు అందరు వేసి చందాలు వేసి దాని ద్వారా కొనసాగిస్తున్నారు. అది లేకుండా మా కమిటీ ఇప్పుడు కాదు, ఇంత ముందు పూర్వం నుంచి ఉంది కదా, ఈ ఉత్సవాలను ఎప్పటి నుంచి కొనసాగిస్తున్నారు? 13 సంవత్సరాలు అయింది. 13 సంవత్సరాలు. ఇంతవరకు ఇక్కడ ఏమీ అది లేదు. అది గుడి కాడికి ఉన్నది. కమిటీ ఏర్పడి కమిటీ నుంచి కొంచెం ఈ కార్యక్రమం కమిటీ వారి ఆధ్వర్యంలో లైవ్ అంటే యూట్యూబ్ లోకి వెళ్ళి అంటే కమిటీ ఎప్పటి నుంచి ఏర్పడింది ఇక్కడ? ఎప్పటి నుంచి అంటే 13 సంవత్సరాలు అయింది. అంటే 13 సంవత్సరాలకి వెళ్ళి ఉత్సవాలు లేకుండా సంవత్సరం నిర్వహించుకుంటూ వస్తారు. అది ఎట్లా కొనసాగిస్తున్నారు? ఇట్లాంటి ఏ విధంగా అంటే అందరం గ్రామానికి అన్ని అనుకూలంగా నుంచి చేస్తున్నాం, సహకారంతో చేస్తున్నాం. అంటే ఇంతమంది కమిటీలు ఇప్పుడున్న ప్రస్తుతం కమిటీలు ఎంతమంది ఉన్నారు? ఇంతవరకు 20 మంది ఉన్నాం. రాంగ 5 మంది వచ్చారు. అంటే ఈ ఉత్సవాలకి ఎక్కడెక్కడి నుంచి వస్తారు భక్తులు? ఇక్కడ నాగర్ కర్నూలు, మాబ్నగరు, జడ్చెర్ల, నార్లాపురం, ఎత్తం ఇవల్ల కొన్ని చేస్తారు. మాట్లాడతా ప్రతి సంవత్సరం చాలా ఉత్సాహంగా చేస్తున్నాము. దాని గురించి గ్రామ పెద్దలు, యువకులు, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ అందరూ మంచిగా సహకరిస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? ఇది ఇప్పటికి 7 సంవత్సరాల కింద చేస్తున్నారు. చాలా మంచిగా అనిపిస్తుంది. మంచిగా పంటలు పండడం, మంచిగా మన ఊరికి చాలా సుశలంగా పంటలు పండుతున్నాయి. మన ఊరికి చాలా మంచిది కదా. మీకు ఏ విధంగా ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఉత్సవాలు చేస్తుంటే? ఉత్సవాలు చేయడం మంచిగా అనిపిస్తుంది. మా ఉత్సవాలు చేయడం వల్ల బయట ఉన్న వ్యక్తులు కూడా ఈ పండుగ ద్వారా అందరు కలుసుకోవడం జరుగుతుంది. బయట ఉన్న వ్యక్తులు ఉత్సవాల సందర్భంగా ఊర్లో వచ్చి అందరూ 1 year ఒకసారి కలవడం జరుగుతుంది. ఇది చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ కమిటీ సభ్యులు చేయడం వల్ల ఇది ముందుకు సాగుతుంది. అందుకే చాలా సంతోషంగా ఉంది మాకు. అంటే ఎట్లా ఇప్పుడు ఇంత పెద్ద పండుగ కదా, ఎట్లా చేస్తుంటారు పండుగ? ఎట్లా ఏ విధంగా మీరు కొనసాగిస్తున్నారు? ఊరు మొత్తం అందరు కలిసి దాతలు అందరు వేసి చందాలు వేసి దాని ద్వారా కొనసాగిస్తున్నారు.